హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లి వ్లాగ్స్. సంక్రాంతి రోజు వ్లాగ్ ఇది. సంక్రాంతి రోజు నాన్ వెజ్ ఏమి వండుకోము, ఓన్లీ వెజ్ దేవుడికి పెడతాం. ఇగోండి మా పెద్ద తోటి కోడలు, ఈమె మా పెదమాయ్యాల కోడలు. ఇక ఆమె మేము కలిసి మా ఇంట్లో చేసుకుంటాం సంక్రాంతి రోజు. పరమాన్నం ఒకవైపు, కలగాయ కూర, అన్ని వెజిటేబుల్స్ కలిపి కలగాయ కూర చేస్తుంది. ఇగోండి మా అత్త ఆమె చూసుకుంటారు సంక్రాంతి రోజు. మాకేం డ్యూటీ ఉండదు, వంటల డ్యూటీ. మా తోటికోడలు నేను రెడీ అయ్యాక ఇగోండి దేవుడికి పెద్దలకి మేము బట్టలు పెడతారు. చనిపోయిన వాళ్ళందరికీ పసుపు బొట్లు పెట్టి తర్వాత ఎవరు చనిపోయారో వాళ్ళందరూ బట్టలు పెడతారు. మా బావ వాళ్ళ అమ్మాయి ఈ విధంగా రెడీ అయింది. కొంచెం క్లిప్ సరిగా రాలేదు. మా మాయ్య గారు ఆయన మా అత్త చెప్తారు ఎలా చెయ్యాలి ఏంటని. మిగిలిన వెనకాతలు ఉన్న మేమందరం పాటిస్తూ ఉంటాం. మా చిన్నోడు ఇగో మా మాయ్య బట్టలు చూపుతున్నారు. వాళ్ళ అమ్మకి, నాన్నకి, వాళ్ళ తాతకి. మా ఇద్దరు ఆడపడుచులు చనిపోయారు, వాళ్ళకి కూడా ముందుగా ఇలాగ ఊరాలు పెడతారు. పేరంటాలకి పెద్దలకి కూర పరమాన్నం కలిపి అరిటాకుల్లో వేసి పెడతారు. పెట్టిన తర్వాత ఈ విధంగా బట్టలు చూపుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మా ఊర్లో కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మా అమ్మాళ్ళ ఇంట్లో ఒకలాగా, మా పక్కన వేరేలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తూ ఉంటారు. మేమైతే ఈ విధంగా చేస్తాము. తర్వాత మా బావాలు చేస్తుండ్రు, మా పెదమాయ్యాలు. ఇగోండి అన్నీ చూపిన తర్వాత ఇగోండి మా తోటకోడలు, మా బావాల అబ్బాయి కలిపి దండం పెడుతుంటాం దేవుడికి. ఇగోండి తర్వాత మేము మా పిల్లలు దండం పెట్టాము. ఇగోండి మా ముగ్గు చూడండి ఏ విధంగా అయిపోయింది, ఎలా వేసిన ముగ్గు ఎలా అయిపోయిందో చూడండి. ఇగోండి వీధిలో ఇంకా ప్రతి ఒక్కరూ ఎవరు దేవుడింటి కోసమే. సంక్రాంతి అంటే ముందు దేవుడిల్లు. ఇగోండి మాకు పందెం కూడా వచ్చింది ఆ రోజే. ఈవినింగ్ అలాగా కళ్ళంకి వెళ్ళాం. మా పిల్లలు చూడండి అస్సలు గడ్డి తెచ్చి మా పెద్దోడు మా చిన్నోడు ఎలా వేసాడు. మా మేనకోడల పాప, మా పెద్ద ఆడపడిచామే, ఇంక మా వాడు తెచ్చి పాప మీద వేసేస్తుండు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కళ్ళంలో. ఇగోండి కళ్ళం దగ్గర మా పిల్లలు చూడండి, మా బావల అమ్మాయికి ఫోటో షూట్ అక్కడ. మా పిల్లలేమో ఇలాగ అల్లరి చేస్తూ ఉన్నారు. మా తోటకోడలు నేను కూర్చొని పిల్లల కోసం. ఖుషి పాప, నేను మా మేనకోడల పాప అనుకోకుండా సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకున్నాం. మా పిల్లలు ఏ డొంకల్లో కూడా దూరిపోతున్నాడు ఆటకి. ఇగోండి ఇది కూడా గడ్డతో ఆటలాడేస్తుంది. 1 year అయింది జస్ట్. ఇంకా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు కళ్ళంలో. బాగుంది. ఫస్ట్ టైం మేము కూడా అందరం కలిసి ఇలా కళ్ళంలోకి వెళ్ళాం సంక్రాంతి రోజు. ఇగోండి ముగ్గురు కలిసి ఇంక ఫోన్లో చూసుకుంటుంటారు. దానికి కూడా ఫోన్లో అర్థమైపోతున్నాయి ఈ బొమ్మలు. మా చిన్నవాడేమో కూల కోసం పరిగెడుతూ ఉన్నాడు. ఆ కూల పట్టుకుందామని అవి దొరకవు. ఇంకా వీటి దూరిపోతే ఆడు కూడా అటే వెళ్ళిపోతుండే. ఇంకా మా పెద్దోడు పట్టుకుంటాడు వద్దు వద్దు అని చెప్పి. అమ్మ పిలుస్తుంది ఆగు అని చెప్తాడు మా పెద్దోడు. వీడు మాత్రం అసలు వినట్లేదు, ఇంక కూల కోసం పరిగెడతాను అంటుండు. తర్వాత వచ్చి గడ్డిలో దొర్లుతుండు. బాగా ఇంకా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా. పండగ ఇంకా మా వాళ్ళ ఇద్దరికే వచ్చింది బాగా హాయిగా. ఈ సంవత్సరం అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు. అలా కాసేపు అయిన తర్వాత ఇలాగ ఫ్యామిలీ వెళ్ళినందరం పిక్స్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చాం. సాయంత్రం టెంపుల్కి వెళ్ళాలని. ఇగోండి మా వాళ్ళు, మా ఆయన, మా పిల్లలు ఇద్దరు కలిసి సేమ్ డ్రెస్సులు వేసుకుంటారు కానీ ఫొటోస్ మాత్రం తీసుకోలేదు. ఇగోండి మా ఊర్లో రామాలయంకి వెళ్ళాం అందరం కలిసి. మా వీధిలో అందరం కలిసి ఇలా ప్రతి సంవత్సరం వెళ్తాం. మా చిన్నోడు అటువైపు మా పెద్దోడు ఊర్లో వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇలా సంక్రాంతి రోజు ఈవినింగ్ వాళ్ళ దేవుడింటికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత ఇలాగ రాముల వారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇగోండి చూడండి మా దేవుడిని కూడా.
ఇగో వెళ్ళిన వాళ్ళందరం ఇలా సెల్ఫీ తీసాను. అసలు మా పిల్లలు ఉంచట్లేదు కూడా నన్ను. ఈవినింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసి వీధిలో ఇలా డ్యాన్స్ ప్రోగ్రాం, పిల్లలందరూ పెద్దలు కూడా డ్యాన్స్ చేశారు. ఇంకొండి వీళ్ళిద్దరు బాగా చేశారు డ్యాన్స్ సాంగ్కి.